సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్యాషన్ నీకుందా? మంచిగా దేవుడు ప్రార్థన చేసి జాబ్ ఇచ్చాడు. సువార్త ప్రకటిస్తున్నావా? ఒక ఆత్మను సంపాదిస్తున్నావా? ఎవరొకరు నీకు సువార్త చెప్తే దేవుని తెలుసుకున్నావు. నువ్వెవరు చెబుతున్నావు? చీకట్లో ఉన్న నీకు వెలుగు మరొకరి ద్వారా వచ్చింది. కానీ నువ్వెవరన్నా వెలిగిస్తున్నావా? కంఫర్ట్స్ను కోరుకుంటున్నావు, కంఫర్ట్స్ కోసం పరుగులెత్తున్నావు. నా సంఘం అభివృద్ధి పొందాలా, కొన్ని ఆత్మలు సంపాదించిన సంఘంలో నడిపించాలా, ఆ సంఘం యొక్క ప్రాధాన్యత నేను ఇవ్వాలా, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఎందుకని అక్కడికి వెళ్ళి ఉండేది ఈ ఫ్యామిలీతోనే. నీ వెంట వచ్చేది ఒకటే, నీ ఇల్లు రాదు, నీ ఉద్యోగం రాదు, నీ చదువు రాదు, ప్రభు నమ్మకపోతే ఎవరు రారు. ఒక్కటే, రక్షణ పొందితే. నువ్వు దేవుని కోసం ఏం చేసావు, ఏమి ఇచ్చావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఆయన కోసం ఎంత టైం స్పెండ్ చేసావు, ఇది నీ వెంట వచ్చేది. గుర్తుపెట్టుకో.